హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా మల్లిడి. పురంధరదాస ఆరాధనోత్సవాలు 3 రోజులు జరిగాయండి. జనవరి 28, 29, 30 తారీఖుల్లో జరిగాయి. దాంట్లో 2 రోజులకు సంబంధించిన వీడియో ఇది. 28, 29కి సంబంధించిన వీడియో ఒకసారి చూసేయండి. హరే శ్రీనివాస. ఈరోజు పురంధర ఆరాధనోత్సవాల్లో 2వ రోజు అమ్మ. ఇవాళ అమావాస్య. పురంధరదాసుల వారు పరమపదించిన రోజు అమావాస్య. దీన్నే చొల్లంగా అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్యకి చాలా ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు అంటే, మనకి ఇన్ని 1,70,000 పాటలు పాడి ఆ పాటల్ని అందరికీ అందులో ఉన్న అర్థాలని భగవంతుడికి దగ్గరగా చేయడానికి చాలా సులువైన మార్గాన్ని మనకి పురంధరదాసుల వారు ఇవ్వడం జరిగింది. అది మనకి సంకీర్తన రూపంలో మనకి చెప్పడం జరిగింది. దానికోసం అని చెప్పి మేమందరం కూడా ఇప్పుడు పురంధరదాసుల విగ్రహానికి వెళ్ళి అక్కడ ఆయన పూజ చేసుకుని కొండపైకి వెళ్తామండి. ఈరోజు కొండపైన ఊంజల్ సేవ చేసిన తర్వాత స్వామికి నారాయణగిరిలో అక్కడ పురంధరదాసు సంకీర్తనలతో మంచి ఊంజల్ సేవ జరుగుతుంది. ఇదంతా ఈరోజు రెండవ రోజు కార్యక్రమం. హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. రామనయ్య కరుణాలు శ్యామల వర్ణని బారో రామనయ్య కరుణాలు శ్యామల వర్ణని బారో కోమలాంగ శ్రీ పురందర విఠలన కోమలాంగ శ్రీ స్వామి హే శ్రీనివాస నామస్మరణ సంసేవ సక్త శ్రీమతి వెంకటరత్నమ్మ శ్రీ పిచ్చయ్య పుణ్య దంపతుల గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించిన తాము. హరే శ్రీనివాస ప్రాజెక్టులో భాగంగా ఆయన అందించిన సేవలకు సన్మానం జరిగిందండి ముకుందేశ్వర స్వామి వారికి తిరుమలలో.
ఈ 2 రోజుల కార్యక్రమం కూడా చాలా ఆధ్యాత్మికంగా బాగా జరిగింది. 3వ రోజు వీడియోతో రేపు కలుద్దాం. బాయ్ అండి.